హే గైస్, ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూద్దాము. ఒకటి అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్, ఇంకొకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్ అనమాట. సో అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్లో పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, డానిష్ వీళ్ళందరూ ఎలా వస్తారు ఇండియాకి, అండ్ ఫస్ట్ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, వాళ్ళ ఫస్ట్ పోర్ట్ ఎక్కడ, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో చూసినా కూడా ఈ టాపిక్ నుండి కంపల్సరీ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇవి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లో ఉండన్న. సో ఇలాంటి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూద్దాం ఈరోజు. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్. సో డిఫరెంట్ యూరోపియన్ పవర్స్ వచ్చాయి కదా ఇండియాలోకి, అది ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఏది వచ్చిందో చూద్దాం, దాని తర్వాత ఈ టేబుల్కి వద్దాం. ఫస్ట్ పోర్చుగీస్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ పోర్చుగీస్ వస్తుంది అంటే రావడము ఫస్ట్ పోర్చుగీస్ వస్తుంది, అండ్ పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడము కొంచెం డిఫరెంట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలా అడుగుతారంటే క్వశ్చన్లో సీక్వెన్స్ వైజ్ అరైవల్లో సీక్వెన్స్ అడుగుతారు ఒకటి, ఇంకొకటి వాళ్ళు పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు కదా అది సీక్వెన్స్ అడుగుతారు. సో ఫస్ట్ పోర్చుగీస్ వస్తుంది, దాని తర్వాత బ్రిటిష్ వస్తారు, తర్వాత డచ్ వాళ్ళు వస్తారు, లాస్ట్కి ఫ్రెంచ్ వాళ్ళు వస్తారనమాట. దీనికి మధ్యలో డానిష్ వాళ్ళు కూడా వస్తారు, డచ్ తర్వాత డానిష్ కూడా వస్తారు. కాకపోతే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఒకవేళ సీక్వెన్స్ వైజ్ అలా అడిగితే బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, డానిష్, ఫ్రెంచ్ అనమాట అరైవల్ వైజ్ అయితే. అదే పోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్లో అయితే ఫస్ట్ పోర్చుగీస్ వస్తుంది, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు అప్పుడు టెంపరీ పోర్ట్సే బిల్డ్ చేస్తారనమాట. దాని తర్వాత డచ్ వాళ్ళు చేశాక అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పర్మనెంట్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ పోర్చుగీస్ పోర్ట్ వైజ్ అయితే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డానిష్, లాస్ట్కి ఫ్రెంచ్ అనమాట. సో మనం ఇక్కడ చూస్తే రెండిట్లో పోర్చుగీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ వచ్చింది ఇండియాకి పోర్చుగీస్ వాళ్ళు, లాస్ట్ వెళ్ళిపోయేది కూడా పోర్చుగీస్ వాళ్ళే 1961లో. 1961లో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర గోవా, డియూ అండ్ డామన్ ఈ 3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇండియన్ ట్రూప్స్ హెల్ప్తో ఇండియన్ యూనియన్లో కలిపేస్తారన్నమాట, ఇంటిగ్రేట్ చేసేస్తారనమాట గోవా, డామన్, డియూని 1961లో. వాళ్ళు రావడం ఫస్టే, వెళ్ళిపోవడం కూడా ఫస్టే అనమాట. ఈ టాపిక్ నేను ఇండియన్ హిస్టరీలో చెప్పాను ఈ 1961 వరకు. ఒకవేళ ఇది చూడాలి అనుకుంటే ఇండియన్ హిస్టరీ టాపిక్లో చూడండి. సో పోర్చుగీస్ ఫస్ట్ ఎలా వచ్చింది అంటే 1498లో వాస్కో డి గామా అనే అతను సీ రూట్ని కనుక్కున్నాడు. సో సీ రూట్ ఎందుకు కనుక్కుంటారంటే ఇక్కడ ఇండియా కింద ఉంటుంది కదా, యూరోపియన్ నేషన్ ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళు ల్యాండ్ రూట్ నుండి వచ్చేవాళ్ళు అనమాట ట్రేడ్ కోసం. ఇక్కడ ఒట్టమన్ ఎంపైర్ వచ్చేసరికి ఇది రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రూట్లో వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించలేదన్నమాట. సో దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ సీ రూట్ నుండి కనుక్కోవాలి అని చెప్పి వాస్కో డి గామా ఏం చేస్తారంటే 1498లో వాస్కో డి గామా 1498లో సీ రూట్ కనుక్కుంటాడు అనమాట. సో అక్కడ యూరోపియన్ నేషన్ నుండి ఇలా వస్తాడు, పోర్చుగీస్ నుండి ఇలా వచ్చి కేప్ రూట్ నుండి వస్తాడనమాట. ఇతను కేప్ రూట్ నుండి వచ్చి ఇక్కడ గుజరాత్ క్యాలికట్ ఉంటుంది కదా, క్యాలికట్కి వస్తాడనమాట ఫస్ట్. అక్కడ గుజరాత్ క్యాలికట్లో అప్పుడు జామోరిన్ హిందూ రూలర్ అనమాట, అతను వెల్కమ్ చేస్తాడనమాట. సో ఇక్కడ చూడండి సీ రూట్ కనుక్కున్నాడు వాస్కో డి గామా ఫస్ట్ టైం 1498లో. ఇయర్ చాలా ఇంపార్టెంట్. క్యాలికట్, అరైవింగ్ ఎట్ క్యాలికట్, హీ వాజ్ రిసీవ్డ్ బై ద హిందూ రూలర్ జామోరిన్ అనమాట. అతను వచ్చి వెళ్ళిపోయాక పోర్చుగీస్ వాళ్ళు వేరే వాళ్ళు రావడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. అండ్ 1498 గుర్తుపెట్టుకోండి ఇయర్ ఫస్ట్ వచ్చింది. వాస్కో డి గామా క్యాలికట్కి వస్తాడు, జామోరిన్ రూలర్, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత గవర్నర్స్, వీళ్ళ గవర్నర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్సిస్కో డి అల్మిడా, ఇక్కడ ఉంది చూడండి, ఫ్రాన్సిస్కో డి అల్మిడా. ఏ అంటే అల్ఫాన్సో డి ఆల్బుకార్క్, ఎన్ ఇక్కడ నినోడి కన్హా. సో ఫ్రాన్సిస్కో డి ఆల్బుకార్క్, ఫ్రాన్సిస్కో డి అల్మిడా, అల్ఫాన్సో డి ఆల్బుకార్క్, నినోడి కన్హా అనమాట. ఫస్ట్ గవర్నర్, సెకండ్ గవర్నర్, థర్డ్ గవర్నర్. ఈ ఫస్ట్ గవర్నర్ టైంలో ఏం చేశారంటే బ్లూ వాటర్ పాలసీని తీసుకొస్తారనమాట. బ్లూ వాటర్ పాలసీ ఆర్ నవల్ సుప్రీమసీ
కార్టాజర్ సిస్టమ్ అంటే ఏంటంటే వీళ్ళు సీ రూట్ కనుక్కున్నారు కదా, సో అక్కడ వీళ్ళు ఫైన్ వేసేవాళ్ళు అనమాట. అక్కడ ఆ రూట్లో నుండి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద ఫైన్. సో వీళ్ళదే నవల్ సుప్రీమసీ ఫస్ట్ గవర్నర్ టైంలో అయిందనమాట. సెకండ్ అతను దాని టైంలో గోవాని క్యాప్చర్ చేస్తారనమాట. గోవాని బీజాపూర్ రూలర్ దగ్గర నుండి గోవాని అక్వైర్ చేస్తారు. ఇంకా పాలసీ ఆఫ్ ఇంపీరియలిజంని ఇతను ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. హూ ఇంట్రడ్యూసెస్ ద పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం? విచ్ గవర్నర్ ఇంట్రడ్యూస్ పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం ఇన్ ఇండియా అంటే సెకండ్ గవర్నర్ అల్ఫాన్సో డి ఆల్బుకార్క్ అనమాట. థర్డ్ గవర్నర్ ఎవరు? నినోడి కన్హా. ఇతని టైంలో ఏమవుతుందంటే వీళ్ళది ఫస్ట్ కొచ్చిన్ ఉండే అనమాట హెడ్ క్వార్టర్స్ని. ఎప్పుడైతే వీళ్ళు 1510లో గోవాని క్యాప్చర్ చేస్తారో సెకండ్ గవర్నర్, థర్డ్ గవర్నర్ ఏం చేస్తారు? ఈ గోవాని చేంజ్ చేస్తారనమాట హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా 1530 అప్పుడు. సో ఈ 3 గవర్నర్స్ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఫస్ట్ గవర్నర్ టైంలో బ్లూ వాటర్ పాలసీ, నావల్ సుప్రీమసీ, కార్టాజర్ సిస్టమ్, ఇవి మొత్తం ఫస్ట్ గవర్నర్ టైంలో. సెకండ్ గవర్నర్ టైంలో గోవాని అక్వైర్ చేస్తారు ఫ్రమ్ బీజాపూర్ రూలర్ దగ్గర నుండి, ఇంకా పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం. థర్డ్ గవర్నర్ నినోడి కన్హా అప్పుడు ఈ గోవా ఏదైతే క్యాప్చర్ చేశారో సెకండ్ గవర్నర్ దాన్ని కొచ్చిన్ నుండి షిఫ్ట్ చేశారనమాట 1530 అప్పుడు గోవాకి హెడ్ క్వార్టర్స్ని. సో ఇదనమాట. ఫ్రాన్సిస్కో డి అల్మిడా ఏం చేస్తారు? ఫస్ట్ గవర్నర్ ఇంట్రడ్యూస్ ద పాలసీ ఆఫ్ బ్లూ వాటర్ పాలసీ ఫోకసింగ్ ఆన్ ద నావల్ సుప్రీమసీ ఇన్ ద ఇండియన్ ఓషన్. సెకండ్ అతను అల్ఫాన్సో డి ఆల్బుకార్క్. ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ అనమాట. హూ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ అంటే సెకండ్ గవర్నర్ అనమాట. హీ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ద సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ 1510లో. ఇంకా ఇతను సతీని అబాలిష్ చేస్తారనమాట ఇన్ హిస్ టెరిటరీస్. నినోడి కన్హా ట్రాన్స్ఫర్ ద క్యాపిటల్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా 1530లో. సో గోవాని ట్రాన్స్ఫర్ చేసింది, షిఫ్ట్ చేసింది, హెడ్ క్వార్టర్ షిఫ్ట్ టు గోవా ఎవరు చేశారంటే థర్డ్ గవర్నర్ నినోడి కన్హా అనమాట. ఇంకా వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట ప్రింటింగ్ ప్రెస్ని ఇండియాకి. ఎప్పుడు 1556లో గోవాకి. 1510లో గోవాని క్యాప్చర్ చేసుకుంటారు. 1530లో గోవాని హెడ్ క్వార్టర్స్గా చేస్తారు. 1556 అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ అనమాట. ప్రింటింగ్ ప్రెస్ ఎస్టాబ్లిష్ చేశారనమాట గోవాలో. క్రాప్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎట్లా అంటే ఈ ఫాలోయింగ్ క్రాప్స్లో ఏ క్రాప్ని పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అని. సో టొబాకో, పొటాటో, టొమాటో, మెయిస్, పైనాపిల్, పపాయ కూడా. పపాయ, ఇంకా గోవా, క్యాష్యూ, చిల్లీ గుర్తుపెట్టుకోండి, చిల్లీ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో టొబాకో, పొటాటో, టొమాటో, మెయిస్, పైనాపిల్, పపాయ, గోవా, క్యాష్యూ, చిల్లీ ఇవన్నీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందే. తర్వాత కార్టాజర్ సిస్టమ్ అంటే ఏంది? నావల్ ట్రేడ్ లైసెన్స్ సిస్టమ్. దే యూస్ టు కంట్రోల్ ద సీస్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ అనమాట ఇది. సో 1661లో ఏమవుతుందంటే వీళ్ళది డిక్లైన్ అనేది 16th century ఎండ్ కల్లా మనం డిక్లైన్ చూస్తాము. డిక్లైన్ ఎలా చూస్తామంటే 1661లో బాంబే ఉంది కదా, బాంబేని పోర్చుగీస్ కింగ్ ఏం చేస్తాడంటే వాళ్ళ సిస్టర్ని బ్రిటిష్ కింగ్ చార్ల్స్ IIకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారనమాట. సో అతను డౌరీలాగా ఏం చేస్తాడంటే బాంబేని 1661లో బ్రిటిష్ కింగ్కి ఇచ్చేస్తారనమాట చార్ల్స్ IIకి. సో ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? 1687 టైంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వస్తారో ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ చార్ల్స్ II దగ్గర నుండి లీజ్కి తీసుకొని వాళ్ళు దాన్ని హెడ్ క్వార్టర్స్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనమాట 1687 అప్పుడు. 1661 నుండి 1687కి వీళ్ళు హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. సో బాంబే అనేది వెళ్ళిపోతుంది అనమాట బ్రిటిష్ వాళ్ళ చేతికి. దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పా కదా 1961లోనేమో గోవా, డామన్, DU3 మాత్రమే ఉంటాయి వాళ్ళ దగ్గర అని. ఇంకా మిగతావి ఏమవుతుందంటే ఒకటి బాంబే వెళ్ళిపోతుంది 1661లో బ్రిటిష్ కింగ్ చార్ల్స్ IIకి వెళ్ళిపోతుంది. ఇంకేమవుతుందంటే హుగ్లీ ఉంటుంది కదా, ఆ హుగ్లీ నుండి కూడా అప్పుడు షాజహాన్ ఉండే అనమాట మొఘల్ ఎంపరర్. షాజహాన్ నోబుల్ ఎవరు అంటే కాసిం అనమాట, కాసిం ఖాన్. అతను హుగ్లీ నుండి పోర్చుగీస్ వాళ్ళని తరిమి కొట్టేశారనమాట. ఇంకేమవుతుందంటే మరాఠాస్ ఏం చేస్తారంటే సాల్సెట్టి బేసిన్ ఉంటుంది కదా, ఈ రెండింటిని క్యాప్చర్ చేసుకుంటారనమాట. సాల్సెట్టి బేసిన్ని మరాఠాస్ 1739లో. తర్వాత ఇన్ ద ఎండ్ వీళ్ళ దగ్గర 1961 టైంకి గోవా, డామన్, DU తప్ప ఏముండదు. సో బాంబే బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. హుగ్లీ నుండి ఏమో కాసిం ఖాన్ తరిమి కొట్టేస్తాడు. మరాఠాస్ ఏమో సాల్సెట్టి బేసిన్ని క్యాప్చర్ చేసుకుంటారనమాట. సో ఎవరు క్యాప్చర్ చేస్తారని అడుగుతారు పోర్చుగీస్ నుండి. సో మరాఠాస్ సాల్సెట్టి బేసిన్ని 1739లో. ఇంకా పోర్చుగీస్ టైంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఫ్రాన్సిస్కో జేవియర్, ఇతని నేమ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్సిస్కో డి అల్మిడాస్ అతను ఫస్ట్ గవర్నర్ కదా, ఇతను ఫ్రాన్సిస్కో జేవియర్. ఎవరు ఇతను అంటే ఇతను జూయిస్ట్ అనమాట. క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి వచ్చిన ఫేమస్ జూయిస్ట్ సెయింట్ అనమాట. ఇండియాకి వస్తారనమాట. పోర్చుగీస్ అతను మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్కో జేవియర్. ఇదంతా పోర్చుగీస్ అనమాట. సో పోర్చుగీస్ వాళ్ళది ఫస్ట్ వచ్చింది 1498 టైంలో కదా. 1498 టైంలో ఎక్కడికి వస్తారు? కాలికట్కి వస్తారు. ఎవరు? వాస్కో డి గామా గుజరాత్లోని కాలికట్కి వస్తాడు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ కొచ్చిన్ని హెడ్ క్వార్టర్స్గా చేసుకుంటారు. దాని తర్వాత 1510లో గోవాని అక్వైర్ చేసుకొని 1530లో గోవాలో హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మెయిన్గా దాని తర్వాత నుండి మొత్తం గోవానే ఉంటుంది అనమాట. లాస్ట్ 1961 వరకు కూడా వీళ్ళ దగ్గర గోవా, డామన్, డివ్ 3 ఉంటాయి కదా. సో గోవా అనేది మెయిన్ అనమాట. అది కాకుండా కొచ్చిన్ కూడా వీళ్ళ హెడ్ క్వార్టర్స్. సో దాని తర్వాత వీళ్ళది హెడ్ క్వార్టర్స్ ఇక్కడ. వీళ్ళ ఇంతే అనమాట. పోర్చుగీస్ అయిపోయింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పేశాను. అడిగితే అందులో నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పోర్చుగీస్ నుండి. తర్వాత డచ్ వాళ్ళు. సో డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే నెదర్లాండ్స్ నుండి వస్తారనమాట. డచ్ పార్లమెంట్లో చార్టర్ తీసుకొని వస్తారు. సో చార్టర్ తీసుకొని వీళ్ళు ఏమైందంటే ఫోర్ట్స్ కానీ, వార్స్ కానీ, ట్రీటీస్, పీసీ ఇలాంటివన్నీ ఏదన్నా చేయవచ్చు అన్న ఒక పర్మిషన్తోనే వస్తారనమాట. దాని పేరు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. వీళ్ళు మెయిన్గా ట్రేడ్ పర్పస్కి వస్తారనమాట. హూ కేమ్ సోల్లీ ఫర్ ట్రేడ్ పర్పస్ అంటే డచ్ అనమాట. స్పైస్ ట్రేడ్ కానీ, ప్యూర్ కామర్స్ ట్రేడింగ్ కోసమే వస్తారనమాట. ఎప్పుడు వస్తారు వీళ్ళు? ఇయర్ గుర్తుపెట్టుకోండి. అదేమో 1498కి వస్తారు కదా, వీళ్ళేమో 1602కి వస్తారు. 1602కి చార్టర్ తీసుకొని వస్తారు డచ్ పార్లమెంట్ నుండి. వీళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ 1602కి వస్తే 1605కి వీళ్ళు మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఇది కాకుండా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ పులికాట్ ఉండేది. దాని తర్వాత 1690 నుండి నాగిపట్నం అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. 1602కి వస్తారు. 1605కి మచిలీపట్నంలో ఫస్ట్ పోర్ట్ అనమాట. దాని తర్వాత పులికాట్ని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. దాని తర్వాత 1690 నుండి నాగిపట్నంని హెడ్ క్వార్టర్స్ అయిందనమాట. ఇందాక మనం పోర్చుగీస్కి చూసాం కదా, ఫస్ట్ కొచ్చి నుండే 1530లో గోవా ఇలా అయింది. ఇక్కడ పులికాట్, దాని తర్వాత నాగిపట్నం అనమాట. వీళ్ళు పోర్చుగీస్ తర్వాత డచ్ వస్తారు కదా, వీళ్ళు పోర్చుగీస్కి మెయిన్ రైవల్స్ అయిపోతారు అనమాట. పోర్చుగీస్ని రీప్లేస్ చేస్తారన్నమాట. పోర్చుగీస్ని రీప్లేస్ చేసి డచ్ అనేది డామినెంట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే మెల్లగా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక బ్రిటిష్ వాళ్ళతోని వార్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు 1759 ఈ వార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వార్ జరిగిన తర్వాత 1760లో ఇంకొక వార్ జరుగుతుందన్నమాట. సో ఈ 2 వార్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ ఒక యూరోపియన్ పవర్ని డిఫీట్ చేసేస్తుంది అనమాట బ్రిటిష్. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళతోనే. 1759లో ఏ బ్యాటిల్ ఆఫ్ బడేరా అంటారనమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ బడేరా 1759లో బిట్వీన్ బ్రిటిష్ అండ్ డచ్ అనమాట. దీంతో డచ్ పవర్ అనేది అయిపోతుంది అనమాట. అదే 1760లో జరిగింది కదా, ఇదే వార్ అంటే బ్యాటిల్ ఆఫ్ వండివాష్. ఇది ఫ్రెంచ్కి బ్రిటిష్కి మధ్యలో. దీంతో ఫ్రెంచ్ పవర్ అనేది పోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్ ఆఫ్ బడేరా 1759 బిట్వీన్ బ్రిటిష్ అండ్ డచ్ పవర్ అనేది పోతుంది అనమాట. ఇంకా బ్రిటిష్ వాన్ అవుతుంది. బ్రిటిష్కి ఫ్రెంచ్కి మధ్యలో లాస్ట్ బ్యాటిల్ ఏదంటే 1760 అప్పుడు బ్యాటిల్ ఆఫ్ వండివాష్. సో ఈ 2 అనమాట. సో డచ్ వాళ్ళది ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చిందేమో 1602కి వస్తారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పార్లమెంట్ చార్టర్ తీసుకొని వస్తారు. 1605లో మచిలీపట్నంలో ఫస్ట్ పోర్ట్ వాళ్ళది. దాని తర్వాత పులికాట్ని ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. దాని తర్వాత 1690 నుండి నాగిపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది. బ్యాటిల్ ఆఫ్ బడేరా 1759లో అవుతుంది బిట్వీన్ బ్రిటిష్ అండ్ డచ్. బ్యాటిల్ ఆఫ్ బడేరా. దీంతో డచ్ పవర్ అయిపోతుంది అనమాట. సో ఇందాక చూసాం కదా, బ్రిటిష్ డచ్ మెయిన్ ఫోకస్. పోర్చుగీస్ వాళ్ళది మెయిన్ ఫోకస్ ఏంది, డచ్ వాళ్ళది మెయిన్ ఫోకస్ ఏంది. ఇందాక చెప్పాను కదా, డచ్ వాళ్ళది మెయిన్ ఫోకస్ ట్రేడ్ పర్పసే ఉండనమాట మొత్తం. సో హోల్ స్పైస్ ట్రేడింగ్ వేరేవి అలా దానికోసమే వస్తారనమాట. అదే పోర్చుగీస్ వాళ్ళు నావల్ సుప్రీమసీ ఉంటుంది. వీళ్ళది ఇంపీరియలిజం, పాలసీ ఆఫ్ ఇంపీరియలిజం సెకండ్ గవర్నర్, నావల్ సుప్రీమసీ ఫస్ట్ గవర్నర్ అని చూసాం కదా. వీళ్ళు ఎక్కువగా పోర్చుగీస్ వాళ్ళు
రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఎక్కువ క్రిస్టియానిటీ స్ప్రెడ్ మీద ఉండేదన్నమాట. అందుకే దీనివల్లనే వాళ్ళు గోవాలో ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చారు. ఇంకా జూయిస్ సెయింట్ ఇందాక చూసాం కదా, ఫ్రాన్సిస్కో జేవియర్, అతను కూడా క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడానికి వస్తారు. సో రిలీజియస్ మ్యాటర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు ఓన్లీ డచ్ వాళ్ళు ట్రేడ్ కోసమే వస్తారనమాట. సో నావల్ సుప్రీమసీ అండ్ ఇంపీరియలిజం ఏమో పోర్చుగీస్, ప్యూర్లీ ట్రేడ్ స్పెసిఫికల్లీ స్పైసెస్ కోసం అయితే డచ్ వాళ్ళు వస్తారు. వీళ్ళది పోర్చుగీస్ వాళ్ళది మెయిన్ సెంటర్ ఏంది, లాస్ట్ వరకు ఉండేది గోవా డామన్ డివల్. సో గోవా అనేది వీళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఫస్ట్ కొచ్చిన్ ఉండేది, దాని తర్వాత 1530లో గోవా అవుతుంది. అదే డచ్ వాళ్ళది ఏంది ఉంటుంది, పులికట్ ఉంటుంది. దాని తర్వాత 1690 నుండి నాగిపట్నం అవుతుంది అనమాట. అండ్ వీళ్ళు డచ్ వాళ్ళు వచ్చాక డచ్ వాళ్ళదే పవర్ అవుతుంది అనమాట, పోర్చుగీస్ని రీప్లేస్ చేస్తారు వాళ్ళన్నింటిలో. ఇంకా బ్యాటిల్ ఆఫ్ బడేరాతోని వీళ్ళది అయిపోతుంది అనమాట విత్ ద బ్రిటిష్. ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చారు, కొత్త క్రాప్స్ తీసుకొచ్చారు. సో ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ తీసుకొచ్చారని అడుగుతారు. గోవాలో 1556 సగమని గుర్తుపెట్టుకోండి, 1550స్లో తీసుకొచ్చారు. కొత్త క్రాప్స్ ఏవి, టొమాటో, చిల్లీ, క్యాష్యూ, పపాయ, పైనాపిల్, గోవా ఇలాంటి క్రాప్స్ తీసుకొచ్చారనమాట. వీళ్ళు ఏం చేశారు, రీప్లేస్ చేస్తారనమాట పోర్చుగీస్ డామినెన్స్ని డచ్ వాళ్ళు. సో డచ్ అయిపోయింది, పోర్చుగీస్ అయిపోయింది. వీళ్ళు డచ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, 1602లో వస్తారు. 1605 మచిలీపట్నం, తర్వాత పులికట్ నాగిపట్నం, 1759 బ్యాటిల్ ఆఫ్ బడేరా. నెక్స్ట్ వచ్చేది బ్రిటిష్ వాళ్ళు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బ్రిటిష్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళది నేమ్ ఏదంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఇందాకది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కదా, వీళ్ళది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. సో ఇంగ్లీష్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ స్మాల్ ట్రేడింగ్ గ్రూప్ నుండి వస్తారు ఇంటూ అ మేజర్ పొలిటికల్ పవర్. అదే మనల్ని రూల్ చేసే స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ ట్రేడింగ్ పర్పస్కి వచ్చేస్తారు. ఫస్ట్ మెల్లగా జహంగీర్ దగ్గర పర్మిషన్ తీసుకొని పోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత లోకల్ రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా లోకల్ రూలర్స్నే పప్పెట్స్గా మార్చేస్తారు. తర్వాత మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే వీళ్ళు కొలనైజ్ చేసేస్తారు కదా. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ అందరికంటే ముందు ఎవరు వచ్చారు అంటే బ్రిటిష్ నుండి జాన్ మిల్డెన్ హాల్ ఎప్పుడు వస్తాడంటే 1599లోనే వస్తాడనమాట. 1599లో ల్యాండ్ రూట్లోనే వస్తాడు. ఈయన సీ రూట్ కాదు, ల్యాండ్ రూట్ నుండి అంటే పైనుండే వస్తాడు. 1559లో ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు అరైవ్ ఇన్ ఇండియా ఎవరు అంటే జాన్ మిల్డెన్ హాల్. దాని తర్వాత 1609 గుర్తుపెట్టుకోండి, 1613 గుర్తుపెట్టుకోండి, 1615 గుర్తుపెట్టుకోండి. 1609లో కెప్టెన్ విలియం హాకిన్స్ జహాంగీర్ కోర్ట్కి వస్తాడనమాట. సూరత్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తాము, పర్మిషన్ ఇవ్వమని వస్తాడు 1609లో. జహాంగీర్ 1613లో పర్మిషన్ ఇస్తాడు. సో వీళ్ళు ఫస్ట్ పర్మనెంట్ పోర్ట్ సూరత్లో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట 1613లో. ఎందుకంటే 1609లో వచ్చిన పర్మిషన్ ఇవ్వరు, 1613లోనే పర్మిషన్ ఇస్తారు. అండ్ 1615లో సెకండ్ అతను వస్తాడు జహాంగీర్ కోర్ట్కి. 2 persons హూ కేమ్ టు జహాంగీర్ కోర్ట్ అంటే ఫస్ట్ వచ్చిందేమో హాకిన్స్ అనమాట, సెకండ్ వచ్చింది థామస్ రో. 1615లో వస్తారు. అరైవ్డ్ యాజ్ అన్ అంబాసిడర్ ఫ్రమ్ ద కింగ్ జేమ్స్ అండ్ సక్సెస్ఫుల్లీ సెక్యూర్డ్. ఇతను ఏం చేశారంటే ఆల్ ఓవర్ ఇండియాలో పోర్ట్స్, ముఘల్ ఎంపైర్ మొత్తము పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్, ట్రేడింగ్ రైట్స్ కోసం వస్తాడనమాట. ఫస్ట్ అయితే తన ఓన్లీ సూరత్కి, ఈయనేమో ఆల్ ఓవర్ ముఘల్ ఎంపైర్కి వస్తాడు పర్మిషన్ కోసం. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇందాక బాంబే చూసాం కదా, 1661లో డౌరీలాగా ఇస్తే 1687లో వీళ్ళు హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. వీళ్ళు లీజ్కి తీసుకొని చార్ల్స్ టూ దగ్గర నుండి అని చూసాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ లీజ్కి తీసుకుంటుంది బాంబేని. దాని తర్వాత 1687లో దాన్ని హెడ్ క్వార్టర్స్ చేసుకుంటుంది. వీళ్ళది బాంబేలో మెయిన్గా ఫస్ట్ ఏది ఉన్నా సరే లాస్ట్కి వచ్చేసరికి బాంబే, మద్రాస్, క్యాల్కట్టా ఈ 3 వీళ్ళవి హెడ్ క్వార్టర్స్ అవుతుందన్నమాట. 1687లో బాంబే అయిపోతుంది. మద్రాస్ ఎలా అవుతుందంటే మద్రాస్ని వీళ్ళు లీజ్కి తీసుకుంటారు అనమాట 1639లో. లీడింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్ జార్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత మనం ఇండియా ఇలా చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ సైడ్ ఏమవుతుందంటే, ఇక్కడ ఈస్ట్ సైడ్ వీళ్ళది ఫస్ట్ కింద సౌత్లో మచిలీపట్నం ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా 1605లో ఎలా అయితే డచ్ వాళ్ళు ఫస్ట్ పోర్ట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో వీళ్ళు కూడా ఈస్ట్ కోస్ట్లో మచిలీపట్నంలో ఉంటుంది అనమాట వీళ్ళది. దాని తర్వాత ఏం చేస్తారు, మద్రాస్ని వీళ్ళు హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు అనమాట సౌత్లో. మళ్ళీ 1687లో ఏం చూసాము,
1687లో బాంబే కదా, 1687లో బాంబే. సో మద్రాస్ అయిపోయింది, బాంబే అయిపోయింది, క్యాల్కటా ఎలా అవుతుందంటే, క్యాల్కటాతో ఒక స్టోరీ ఉండొచ్చు. బాంబేనేమో పోర్చుగీస్ డౌరీ వాళ్ళు ఇస్తారు, తర్వాత అలా అవుతుందని చూసాం కదా. సో ఈ బాంబేకి ఫస్ట్ హెడ్, ఈ బాంబే తీసుకుంటాం కదా. సో బాంబేకి ఫస్ట్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, గెరాల్డ్ ఆంగియర్. ఫస్ట్ గవర్నర్ గెరాల్డ్ ఆంగియర్. చూడండి ఇక్కడ, గెరాల్డ్ ఆంగియర్ వాజ్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ గవర్నర్ టు బాంబే అనమాట. సో మద్రాస్ అయిపోయింది, బాంబే అయిపోయింది, ఇప్పుడు క్యాల్కటా గురించి చూడాలంటే ఫస్ట్ ఈ జాబ్ చర్నోబ్ ఫౌండ్ చేశారనమాట క్యాల్కటాని. ఎలా అంటే ఫస్ట్ ఇతను జాబ్ చర్నోబ్ సుతనౌతిలో ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ సుతనౌతి, క్యాల్కటా ఇంకా గోవిందపూర్ ఈ మూడింటిని కలిపేసి విలేజెస్ని క్యాల్కట్ చేస్తాడనమాట. క్యాల్కట్ చేసి అక్కడ ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఏం ఫోర్ట్ అది అంటే ఫోర్ట్ విలియం అనమాట. ఫోర్ట్ విలియం. ఇందాక ఏ ఫోర్ట్ చూసాం మనము, సెయింట్ జార్జ్ ఏమో మద్రాస్లో చూసాం. జిఎం అని గుర్తుపెట్టుకోండి, జిఎం క్రాప్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్. జార్జ్ మద్రాస్కి, బాంబే ఇది కాల్కటాలోనేమో విలియం అని గుర్తుపెట్టుకోండి. హూ హ్యాస్ విల్ అని గుర్తుపెట్టుకోండి. సో కాల్కటాలో జాబ్ చర్నోబ్ 1690లో బై కంబైనింగ్ 3 విలేజెస్ సుతనౌతి, క్యాల్కటా అండ్ గోవిందపూర్ని కలిపి కాల్కటాగా చేస్తాడు. అక్కడనే ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఫోర్ట్ విలియంని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు లాస్ట్కి మనకి మద్రాస్, క్యాల్కటా, బాంబే ఉండే అనమాట. ఫస్ట్ సౌత్లో మచిలీపట్నం ఉండేది, దాని తర్వాత మద్రాస్ అవుతుంది ఇక్కడ, ఇది సౌత్లో. తర్వాత ఈస్ట్ కోస్ట్లోనేమో క్యాల్కటా అవుతుంది, మళ్ళీ వెస్ట్ కోస్ట్లోనేమో బాంబే అనమాట. ఫస్ట్ సూరత్ ఉండేది, చూసాం కదా ఇందాక, సూరత్ 1613లో. దాని తర్వాత మళ్ళీ బాంబేకి చేస్తారనమాట. సో ఇది 1687లో బాంబే. సో కన్సాలిడేషన్ 1708లో రైవల్ ఇంగ్లీష్ కంపెనీస్. ఇది ఏంటంటే ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే 1600 డిసెంబర్ రోజు చార్టర్ తీసుకొని క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి తీసుకొని వస్తారనమాట ఇండియాకి. వీళ్ళు వచ్చాక 15 years పాటు వీళ్ళు మాత్రమే ట్రేడ్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకొని వస్తారనమాట. ఆ చార్టర్లు తీసుకొని వస్తారు. ఆ చార్టర్ తీసుకొని వచ్చాక 1694కి ఏమవుతుందంటే ఆ బ్రిటిష్ పార్లమెంటులో ఎవరన్నా అందరికీ ఈక్వల్ రైట్స్, ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తారనమాట. దాంతో 1698లో ఏమవుతుందంటే వేరే ఒకటి ఫామ్ అయ్యి ట్రేడ్ చేసుకోవడానికి వస్తుంది. దాని పేరు ఏంటి అని అడుగుతారు. న్యూ రైవల్ అనమాట. అది ఇంగ్లీష్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే నేమ్తో వస్తుంది అనమాట. సో దీని తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, 1600 ఇది 1698 కదా, ఈ రెండు మర్జ్ అయిపోతుంది అనమాట. మర్జ్ అయిపోయి 1708కి మర్జ్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు, యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే నేమ్ అవుతుంది అనమాట. సో ఇదే 1708 నుండి 1857 వరకు ఉంటుంది. 58లో క్రౌన్ రూల్ వస్తుంది కదా. సో క్రౌన్ రూల్ వచ్చే ముందుటి వరకు 78 వరకు ఉంటుంది అనమాట. 1708 నుండి ఏది ఇప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే యునైటెడ్ కంపెనీ ఆఫ్ ఇది. సో అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. 1708లో న్యూ రైవల్ కంపెనీస్ మర్జ్ చేసుకొని 2 మర్జ్ అయిపోతాయి అనమాట. ఒకటి 1600లో వచ్చింది, 1698లో వచ్చింది, 2 మర్జ్ అయిపోయి 1708లో యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే నేమ్ అవుతుంది అనమాట. అదే 1708 నుండి 1858 వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడితోని బ్రిటిష్ అయిపోతుంది అనమాట. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను కదా బ్రిటిష్ది. ఒకసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ ఏం చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు. ఫస్ట్ వచ్చిన అతను అయితే 1599లో మిల్డన్ హాల్ అనే అతను వస్తాడనమాట. ల్యాండ్ రూట్ నుండే వస్తాడు ఈయన. దాని తర్వాత 1600లో చార్టర్ తీసుకొని వస్తారు క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుండి. 15 years పాటు వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అన్నట్టు వస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, 1609లో 1613లో 1615 రెండు ఇంపార్టెంట్. హాకిన్స్ వస్తారు 1609లో జహంగీర్ కోర్ట్కి. సూరత్ పర్మిషన్ 1613లో ఇస్తే 1613లో ఫస్ట్ పర్మనెంట్ ఫోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. 1615లో థామస్ రో వస్తారు ఆల్ ఓవర్ ముఘల్ ఎంపైర్లో ట్రేడింగ్ సెంటర్స్ బిల్డ్ చేసుకోవడానికి. దాని తర్వాత ఈ బాంబేని
1661లో ఇచ్చింది. 1687లో వీళ్ళు హెడ్ క్వార్టర్స్గా చేసుకుంటారు కదా. దానికి ఫస్ట్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు. గెరాల్డ్ ఆగ్నియర్. తర్వాత బాంబేది అయిపోయింది. బాంబే, క్యాల్కటాది ఏంది స్టోరీ అంటే జాబ్ చర్నోక్ అనే ఆయన సుతనోటిలో ఫోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాని తర్వాత సుతనోటి, క్యాల్కటా, ఇంకా గోబిందపురి 3 విలేజెస్ని కలిపి క్యాల్కటా చేస్తాడు. అక్కడ ఫోర్ట్ విలియంని కన్స్ట్రక్ట్ చేస్తాడు అనమాట. దాని తర్వాత బాంబే, క్యాల్కటా, మద్రాస్లో జిఎం, జెనెటికల్లీ మోడిఫైడ్ అన్నది జిఎం. ఇక్కడనేమో సెయింట్ జార్జ్ని చేస్తారు. ఫస్ట్ సౌత్లో మచిలీపట్నం ఉండే అనమాట హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత మద్రాస్గా చేస్తారు. ఇక్కడేమో క్యాల్కటా, ఇక్కడ బాంబే. క్యాల్కటానేమో ఈస్ట్ కోస్ట్లో పైన బెంగాల్లో, వెస్ట్ కోస్ట్లోనేమో బాంబే. ముందు సూరత్ ఉండే కదా, 1613లో సూరత్ ఫోర్ట్ అయిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని బాంబేకి 1687లో చేంజ్ చేస్తారనమాట. సో ఇది ఇంకా 1708లో 2 కలిసిపోతాయి. 1600కి వచ్చింది. ఇంకా 1698లో 1694లో బ్రిటిష్ పార్లమెంట్లో అన్నిటికీ ఈక్వల్ రైట్స్ ఇస్తాం ట్రేడింగ్కి అంటే ఇంకొక కంపెనీ వస్తుంది కదా. ఈ రెండు కలిసి 1708లో యునైటెడ్ అని చెప్పి ఒక నేమ్ ఫామ్ అవుతుంది కదా, అదే 1858 వరకు ఉంటుంది. సో ఇది మొత్తం బ్రిటిష్ వాళ్ళదనమాట. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇందాక ఏం చెప్పాను, 1759, 1759 విత్ ఎవరెవరికి బ్రిటిష్ వాళ్ళకి ఇంకా బ్రిటిష్ వాళ్ళకి ఇంకా డచ్ వాళ్ళకి బ్యాటిల్ ఆఫ్ బడేరా. దీంతో డచ్ వాళ్ళు అయిపోతుంది. 1760లో బ్యాటిల్ ఆఫ్ వండివాష్తోని ఫ్రెంచ్ వాళ్ళు అయిపోతుంది. ఇట్ ఈస్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. సో ఇప్పుడు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే నేమ్తో వస్తుంది. ఇది లాస్ట్లో వస్తుంది అనమాట. అన్నిటికంటే లేటర్ దాని ఇట్స్ రైవల్స్ అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది. 1664లో వస్తుంది. ఎస్టాబ్లిష్డ్ బై కోల్బర్ట్. గుర్తుపెట్టుకోండి, 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ, కోల్బర్ట్ ఇంకా ఫ్రాంకోయిస్ క్యారాన్. కోల్బర్ట్ అనే ఆయన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫ్రాంకోయిస్ క్యారాన్ అనే ఆయన సూరత్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో బ్రిటిష్ వాళ్ళది ఫ్రెంచ్ వాళ్ళది ఇద్దరిది ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ ఏది అంటే సూరతే అనమాట. బ్రిటిష్ వాళ్ళేమో 1613లో, వీళ్ళేమో 1668లో. వీళ్ళు 1664లో వస్తారు కదా, 4 ఇయర్స్కి 1668లో వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అదే బ్రిటిష్ వాళ్ళు 1613లో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు ఫ్యాక్టరీని అయితే ఫ్రాంకోయిస్ క్యారాన్. అదే కంపెనీని అయితే కోల్బర్ట్, సీసీని అయితే కోల్బర్ట్, ఇక్కడేమో ఫ్రాంకోయిస్ క్యారాన్. మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఏది అంటే పాండిచేరి అనమాట వీళ్ళది. పాండిచేరి చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ వార్లో వీళ్ళు ఏం చేస్తారంటే పాండిచేరిని బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి రిటర్న్ చేసేస్తారు. సో వీళ్ళు పోర్చుగీస్ లాస్ట్ వరకు వీళ్ళ దగ్గర ఉండే అన్ని పార్ట్స్ని మనం పోర్చుగీస్ అనే అంటాం అనమాట. సో పోర్చుగీస్ని లాస్ట్లో ఇంటిగ్రేట్ చేసేస్తాం మనం. సో ఫ్రెంచ్ ఎప్పుడు వస్తుంది, 1664లో వస్తుంది. 1668లో సూరత్లో పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా. కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది కోల్బర్ట్, ఈ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసింది ఫ్రాంకోయిస్ క్యారాన్. దాని తర్వాత వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మెయిన్ది పాండిచేరి అనమాట. పాండిచేరి అంటేనే మనకు ఫ్రెంచ్ గుర్తు రావాలన్నమాట. సో వీళ్ళు పాండిచేరి. వీళ్ళ గవర్నర్స్ మెయిన్గా లెనాయిర్ అండ్ డ్యూమాస్. వీళ్ళిద్దరు వచ్చాక ఈ ఫ్రెంచ్ పవర్ అనేది రివైవ్ చేస్తారనమాట వీళ్ళే. సో దే ఆక్యుపైడ్ మాహే, యానం అండ్ కరైకల్. ఇవి మొత్తం పార్ట్స్ని పాండిచేరి అంటారు కదా, మాహే, యానం, కరైకల్. సో లెనాయిర్ ఇంకా డ్యూమాస్ వచ్చాక వీళ్ళు ఫ్రెంచ్ పవర్ని రివైవ్ చేస్తారు. ఇంకా ఎప్పుడైతే డూబ్లే వస్తారో, ఇతను ఫ్రెంచ్ గవర్నర్ 1742కి వస్తారు. అతను వచ్చాక బ్రిటిష్ వాళ్ళతో బాగా కాన్ఫ్లిక్ట్స్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత 3 వార్స్ జరుగుతాయి. ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ ఆర్ కర్ణాటిక్ వార్స్ అంటారు. 3 వార్స్ జరుగుతాయి అనమాట. 1, 2, 3 ఆంగ్లో ఫ్రెంచ్ ఆర్ కర్ణాటిక్ వార్స్. దాంతో ఇంకా ఫ్రెంచ్ది అయిపోతుంది అనమాట. లాస్ట్కి బ్యాటిల్ ఆఫ్ వండివాషితో 1760కి అయిపోతుంది కదా. ఎందుకు ఈ వార్ స్టార్ట్ అయ్యాయంటే డూబ్లే 1742కి వస్తారు. అతను వచ్చాక కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో రైవల్రీ ఆఫ్ ద వాస్ దట్ డిసైడెడ్
ఆంగ్లో ఫ్రెంచ్ ఆర్ కర్ణాటిక్ వార్స్ అంటారు. డూబ్లే 1742కి వస్తారు. అతను వచ్చాక ఇవి వార్స్ స్టార్ట్ అవుతాయి కదా. రైవల్రీ బిట్వీన్ దీస్ 2 పవర్స్ లెడ్ టు ద 3 మేజర్ వార్స్ దట్ డిసైడెడ్ హూ వుడ్ డామినేట్ ఇండియా. ఇండియాలో ఎవరు డామినేషన్ ఉండాలి అని చెప్పడానికి. సో డూబ్లే ఫస్ట్ ఫ్రెంచ్ సైడ్ డూబ్లే ఉంటారు ఫస్ట్ కర్ణాటిక్ వార్కి. ఇక్కడ సైడ్ ఎవరు ఉంటారు అంటే సో ఈ ఫస్ట్ ఫ్రెంచ్ వార్ 1742లో డూబ్లే వస్తారు కదా. డూబ్లే వచ్చినాక 4 ఇయర్స్కి అనమాట, 1746 to 48 జరుగుతుంది ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఆర్ ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్. ఇది ఎందుకు జరిగిందంటే ఆస్ట్రియన్ సక్సెషన్ అనమాట. ఆస్ట్రియాలో ఎవరు నెక్స్ట్ సక్సెసర్స్ అనే దాని మీద ఆస్ట్రియాలో జరుగుతుంది. ప్యారలల్గా అదే టైంలో ఇండియాలో ఫ్రెంచా లేకపోతే బ్రిటిషా ఎవరు డామినెంట్ ఉండాలి అని చెప్పడానికి. సో ఫ్రెంచ్ అండర్ గవర్నర్ డూబ్లెక్స్ క్యాప్చర్డ్ మద్రాస్. సో 1746లో వీళ్ళు మద్రాస్ని క్యాప్చర్ చేసుకుంటారనమాట. ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ని క్యాప్చర్ చేసుకునేసరికి వీళ్ళు వార్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ఐక్స్లా చాప్లే. ఈ ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ అనేది ఐక్స్లా చాప్లేతోనే ఎండ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మద్రాస్ని మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఈ ట్రీటీ వల్ల. అండ్ సెకండ్ కర్ణాటిక్ వార్లో ఏమవుతుందంటే ప్యారలల్గా హైదరాబాద్లో కర్ణాటిక్లో 2 ప్లేసెస్లో జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కర్ణాటిక్ ది క్యాపిటల్ ఆర్కాట్, దానిపైన ఇక్కడ హైదరాబాద్. సో ఈ హైదరాబాద్లో కర్ణాటిక్లో ప్యారలల్గా జరుగుతుంది అనమాట. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేస్తారంటే హైదరాబాద్లో ముజాఫర్ జంగ్కి సపోర్ట్ చేస్తారు, కర్ణాటిక్లోనేమో చందా సాహెబ్కి సపోర్ట్ చేస్తారనమాట. ఫస్ట్లో ఫ్రెంచ్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ రాబర్ట్ క్లైవ్ వచ్చి దాన్ని ఏం చేస్తారంటే రివర్స్ చేసేస్తారు సిచ్యువేషన్ని. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ వార్ ఈ బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా డూబ్లే ఉంటే గొడవలు అయిపోతాయని చెప్పేసి డూబ్లేని బ్యాక్కి రమ్మంటారనమాట ఫ్రెంచ్ వాళ్ళు. అండ్ డూబ్లే ప్లేస్లో వేరే గవర్నర్ వస్తారు, దాని పేరు గొడెహు. సో ఈ ట్రీటీ సెకండ్ వార్ అయిపోయాక ట్రీటీని ట్రీటీ ఆఫ్ గొడెహు అన్న అంటారు, లేకపోతే ట్రీటీ ఆఫ్ పాండిచేరి అంటారు. ఇంకా థర్డ్ వార్ జరుగుతుందన్నమాట. థర్డ్ కర్ణాటిక్ వార్ ఆర్ థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అంటారు. ఇప్పుడు ఎవరు ఉంటారంటే ఇది ఎందుకు అయిందంటే ఫ్రెంచ్ కౌంట్ డి లల్లీ, ఫ్రెంచ్లో కౌంట్ అతను ఎవరు అంటే డి లల్లీ అనే అతను కౌంట్ ఉంటారనమాట. అతను ఏం చేస్తారంటే ఫస్ట్దేమో మద్రాస్ని క్యాప్చర్ చేసుకున్నందుకు కదా, వీళ్ళు ఇక్కడ థర్డ్ దాంట్లో ఏం చేస్తారంటే సెయింట్ డేవిడ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేస్తారనమాట. దానివల్ల వార్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే బ్యాటిల్ ఆఫ్ వండివాషి చూస్తాం చూడండి 1760 ఇక్కడ అవుతుంది అనమాట. ఇక్కడ అయిపోయాక ఇంకా ఫ్రెంచ్ది అయిపోతుంది. దీంతో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ సైన్ చేస్తారు. ఈ ట్రీటీ ఆఫ్ ప్యారిస్తోని పాండిచేరిని ఫ్రెంచ్ వాళ్ళకి రిటర్న్ చేసేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో వీళ్ళ దగ్గర మిగిలిన పార్ట్స్ అవి అయితే ఉన్నాయో అవన్నింటినీ పాండిచేరి అంటారు కదా, ఓన్లీ దాంతోనే వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు అనమాట. తర్వాత మనం తీసేసుకొని మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా లాస్ట్కి. సో పాండిచేరి వాజ్ రిటర్న్ టు ఫ్రెంచ్ బై విచ్ ట్రీటీ అని అడుగుతారు. ట్రీటీ ఆఫ్ ప్యారిస్తోని పాండిచేరిని బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తారనమాట. థర్డ్ వార్ స్టార్ట్ ఎలా అయిందంటే కౌంట్ డి లల్లీ సెయింట్ డేవిడ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేసుకుంటారు. దానివల్ల బ్యాటిల్ ఆఫ్ వండివాషి 1760లో అవుతుంది. ఈ ట్రీటీ ఎప్పుడు అవుతుంది అంటే 1763లో అవుతుంది అనమాట. సో ఒకసారి టేబుల్ లాగా రాద్దాము. ఫస్ట్ వార్, సెకండ్ వార్, థర్డ్ వార్. సో ఫస్ట్ వార్లో ఈ వార్స్ పేరు గుర్తుపెట్టుకోండి, కర్ణాటిక్ ఆర్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనమాట. ఫస్ట్ వార్ దేనికోసం అయిందంటే అప్పుడు డూబ్లే ఎప్పుడు వస్తారు 1742లో వస్తారు, అని ఇది 1746 to 48 అవుతుంది. ఇదేమో 1749 to 54, తర్వాత 1768 to 1773 అనమాట. 1758 to 1763. ఈ 1763 అప్పుడే ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. దీనివల్లనే వీళ్ళు పాండిచేరిని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఈ వార్ 1758లో థర్డ్ వార్ ఎందుకు స్టార్ట్ అయిందన్నాము, సెయింట్ డేవిడ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేసుకుంటారు ఎవరు, కౌంట్ డి లల్లీ. దానివల్ల వార్ అవుతుంది. లాస్ట్కి ట్రీటీ ఆఫ్ తర్వాత బ్యాటిల్ ఆఫ్ వండివాషి అవుతుంది 1760లో. దానివల్ల ఫ్రెంచ్ది అయిపోతుంది, పవర్ అనేది డామినెంట్ పవర్ లాగా అయిపోతుంది. దాని తర్వాత ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ద్వారా పాండిచేరిని ఫ్రెంచ్కి రిటర్న్ చేస్తారు, అది థర్డ్ది. సో కౌంట్ డి లల్లీ ఉంటారు ఇక్కడ సైడ్, అక్కడ సైడ్
ఫస్ట్ ఇదేమో 1746 to 48 కదా. ఈ 1746లో ఎందుకు వార్ స్టార్ట్ అవుతుంది అంటే మద్రాస్ని క్యాప్చర్ చేసుకుంటారనమాట. ఇంకా ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ ఆస్ట్రియాలో జరుగుతుంది. సో అక్కడ ప్యారలల్గా జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ ట్రీటీ ఏంది అంటే ట్రీటీ ఆఫ్ ఐక్స్లా చాప్లే. దీంతో ఏమైపోతుంది అంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారనమాట క్యాప్చర్ చేసుకున్నది. 1749 to 54 సెకండ్ది జరుగుతుంది అనమాట. దాని తర్వాతనే ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్లో కర్ణాటిక్, ఇక్కడ ఇది హైదరాబాద్, కర్ణాటిక్ ఏమో ఇక్కడ ఉంటుంది. కర్ణాటిక్ క్యాపిటల్ ఆర్కాట్. సో ఇక్కడనేమో ఫ్రెంచ్ వాళ్ళు డూబ్లే ఎవరికి ఇక్కడ హైదరాబాద్లోనేమో ముజాఫర్ జంగ్కి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడనేమో కర్ణాటకలో చందా సాహెబ్కి. వీళ్ళది ఫస్ట్లో గెలిచినా కూడా రాబర్ట్ క్లైవ్ వచ్చి సిచ్యువేషన్ రివర్స్ చేసేస్తారనమాట. 74లో ఏమవుతుంది ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఆర్ ట్రీటీ ఆఫ్ గొడేహు అంటారు. గొడేహు అంటే గవర్నర్ నేమ్ అనమాట. డూబ్లేని ఇంకా గొడవలు అవుతున్నాయి అని చెప్పి బ్యాక్కి రమ్మంటారు. ఇంకా గొడేహుని అపాయింట్ చేస్తారు న్యూ గవర్నర్గా. సో దీంతో వీళ్ళు ఎవరు ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు. థర్డ్ దీని దాకా చూసాం. సో ఈ 3 వార్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ బడేరా బిట్వీన్ ఎవరెవరి మధ్యలో ఏ ఇయర్ అయింది, ఇంకా ఎవరిది డామినేటింగ్ పవర్ లాగా ఎండ్ అయిపోతుంది అది చెప్పాలి. ఇంకా బ్యాటిల్ ఆఫ్ వెండివాష్ ఇది బిట్వీన్ విచ్ 2 పవర్స్, ఎవరు గెలిచారు, ఏ ఇయర్, ఇది కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో దీంతో అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్ నేషన్స్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనము ఈ టేబుల్ చూద్దాం. ఇందులో నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా ఫస్ట్ ఫ్యాక్టరీ ఎప్పుడు అలా అడుగుతారు. సో ఫస్ట్ పోర్చుగీస్ వస్తుంది కదా. పోర్చుగీస్ ఎప్పుడు వస్తారు 1498కి అరైవల్ చూద్దాం. ఫస్ట్ 1498కి వాస్కో డి గామా వస్తారు. ఎక్కడికి వస్తారు ఫస్ట్ క్యాల్కట్కి వస్తారు గుజరాత్లోని. వీళ్ళ ఫస్ట్ పోర్ట్ ఏంది కొచ్చిన్ అనమాట. వీళ్ళ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా కొచ్చినే ఉండేది. దాని తర్వాత 1530లో గోవాకి చేంజ్ చేశారు కదా. చూడండి ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళది 1498 కొచ్చిన్కి వస్తారు. దాన్ని క్యాలికట్కి వస్తారు. కొచ్చిన్ని 1510 to 1530 వరకు కొచ్చినే హెడ్ క్వార్టర్స్గా ఉంది. దాని తర్వాత గోవాని 1530కి హెడ్ క్వార్టర్స్గా చేంజ్ చేస్తారు. ఇదనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వస్తుంది బ్రిటిష్ వాళ్ళు 1599కి వస్తారనమాట మిల్డెన్ హాల్. దాని తర్వాత 1600లో చార్టర్ తీసుకొని వస్తారు డిసెంబర్లో. 1600 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది. వచ్చిన తర్వాత 1609లో అతను వచ్చాక 1613లో సూరత్ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. సూరత్లో పర్మనెంట్ ఫోర్ట్. తర్వాత వీళ్ళది హెడ్ క్వార్టర్స్ లాస్ట్కి ఏమైతాయి మద్రాస్, క్యాల్కట్టా, బాంబే. ఇక చూడండి 1600లో వచ్చినా కూడా వీళ్ళు 1613లోనే పర్మనెంట్ బ్రిటిష్ వాళ్ళు 1600లో వచ్చినా ఫస్ట్ వీళ్ళు సూరత్లో 1608లో పర్మిషన్ అడిగి 1613లో పెడతారనమాట. తర్వాత మచిలీపట్నంలో ఫస్ట్ ఇది మద్రాస్ కాకుండా ఫస్ట్ మచిలీపట్నం ఉంటుంది కదా. మచిలీపట్నంలో 1611లోనే ఇది మనకి 1613లో ఏదైతే సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారో అది ఫస్ట్ పర్మనెంట్ అనమాట. అదే ఫస్ట్ టెంపరీ అంటే ఫస్ట్ వాళ్ళు మచిలీపట్నంలో ఫస్ట్ టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత పర్మనెంట్కి సూరత్ అవుతుంది. సో మచిలీపట్నం నుండి మద్రాస్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది. క్యాల్కట్టా, బాంబే బాంబేనేమో 1687 అప్పుడు. తర్వాత డచ్ వాళ్ళు వస్తారు. డచ్ వాళ్ళు 1602లో వస్తారు. మచిలీపట్నంలో 1605కి. తర్వాత బ్యాటిల్ ఆఫ్ బడేరా 1759తో అయిపోతుంది అనమాట. తర్వాత డానిష్ వాళ్ళు 1616లో వస్తారు. డానిష్ వాళ్ళు ట్రాంక్విబార్నేమో పోర్ట్, అదే హెడ్ క్వార్టర్స్ అయితే సేరంపూర్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి. ట్రాంక్విబార్ సేరంపూర్ వస్తే అది డానిష్ వాళ్ళది అనమాట. 1616కి వస్తారు. 1620లో ట్రాంక్విబార్లో పోర్ట్. తర్వాత వీళ్ళు హెడ్ క్వార్టర్స్ ఏదంటే సేరంపూర్ బెంగాల్ అనమాట. లాస్ట్కి ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. 1664లో వస్తారు. 1668 4 ఇయర్స్కి సూరత్లో వీళ్ళది ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. లాస్ట్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇంకా పాండిచేరియే ఉంటుంది లాస్ట్ వరకు. ఇంకా వీళ్ళకి
అదే పోర్ట్స్ చూడండి, పోర్చుగీస్ సేమ్ అదే ఉంది మళ్ళీ ఇక్కడ. సో ఇంగ్లీష్ ఎక్స్పాన్షన్లో సూరత్ ఇక్కడ ఇచ్చారు, సూరత్ ఇచ్చారు. మనం చూసాం కదా కింద సౌత్లోనేమో మచిలీపట్నం ఉండే, దాని తర్వాత మద్రాస్ అయింది అని. మచిలీపట్నం ఉండే తర్వాత మద్రాస్ అవుతుంది. ఇక్కడ ఈ వెస్ట్ కోస్ట్లోనేమో ఫస్ట్ సూరత్ ఉండే. సూరత్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఫ్యాక్టరీని? 1613లో. దానికంటే ముందు మచిలీపట్నంలో 1611లోనే వీళ్ళది ఉండే, కానీ అది టెంపరీ. తర్వాత 1613లో పర్మనెంట్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఏంటంటే సూరత్. దాని తర్వాత వెస్ట్ కోస్ట్లో సూరత్ నుండి బాంబే అవుతుంది ఎప్పుడు? 1687కి. మద్రాస్ ఏమో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో మద్రాస్, మచిలీపట్నం నుండి మద్రాస్ అవుతుంది. బెంగాల్లోనేమో కోల్కతా. ముందు బెంగాల్ అనేది ముందు మద్రాస్ కంట్రోల్గానే ఉండేది, తర్వాత కాల్కటా చేస్తారనమాట. ఎవరు చేస్తారు? జార్జ్ చర్నోబ్ అనే ఆయన. సుతనోతి, కాల్కటా, గోవింద్పూర్ కలిపి అక్కడనే ఫోర్ట్ కూడా, ఫోర్ట్ విలియం అని చూసాం కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అరైవల్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ అనేది కంపల్సరీ 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు ఏ